42వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా నేను. చూద్దామండి. మరియు రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనం నుంచి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి చదువుకుందాం. మరియు ఒకడు బయల్షాలీష నుండి మొదటి పంట బాపతు యావల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి ఎలీషాకు కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న మాట, మీరు తినగా మిగులులని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీ రాబడిలో మిగులు చూడలేదేమో, ఇప్పటి వరకు మీ కష్టార్జితంలో మిగులు చూడలేదేమో, ఇప్పటి వరకు మీ సంపాదనలో మిగులు చూడలేదేమో. ఈ రాత్రి ప్రభు చెప్పమన్న మాట, మీరు తినగా ఇక నుంచి ఏం చేయబోతున్నాడు దేవుడు? మిగులును. హల్లెలూయా. మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎలీషా చేసిన అద్భుతాల్లో రొట్టెలు మిగలటం అనేది ఒక గొప్ప అద్భుతం. ఎలీషా 20 రొట్టెలు ఎంతమందికి? 100 మందికి కదండి. ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు ఎంతమందికి చెప్పాలి గట్టిగా? 100 మందికి ఆశీర్వాదకరంగా చేస్తే యేసయ్య చెప్పండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి? 5,000 మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! ఎలీషా కంటే గొప్పవాడాయన, మోషే కంటే గొప్పవాడాయన, దావీదు కంటే గొప్పవాడాయన యేసు ప్రభువారు, యోనా కంటే గొప్పవాడాయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రాత్రి ఎలీషా అంటున్నాడు, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చినాడు. దేవుని మాట, మీరు తినగా ఏదైతే మీ కష్టార్జితం ఉందో, ఏదైతే మీ సంపాదన ఉందో అది మిగులును. ఇప్పటి వరకు మిగులు చూడలేదేమో, ఇప్పటి వరకు సమృద్ధి చూడలేదేమో. ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, మీరు తినగా మిగులుతుంది, మిగులుతుంది. మీరు సమృద్ధిని చూడబోతున్నారు. కూర్చోవాలి, చక్కగా దేవుని మాటలు విందాం. మీరు తినగా మిగులును, మిగులును. ఏం జరిగింది ఆ ప్రాంతంలో? ఏం జరిగింది? 3 విషయాలు ఈ రాత్రి మనం చూద్దాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం. మరియు ఒకడు బయల్షాలీష నుండి మొదటి పంట బాపత, చూడండి మొదటి పంట బాపతు. ఏ పంట అండి ఇది? ఎప్పుడు తీసుకొచ్చాడు మొదటి పంట? ఎప్పుడు తీసుకొచ్చాడో తెలుసా? దేశంలో కరువు ఉందంట. చెప్పండి, దేశంలో ఏముంది? ఇంట్లో సమృద్ధి ఉన్నప్పుడు తేలా ఈ మొదటి పంట. ఈ తెచ్చిన ఈ యవల పిండితో చేయబడిన రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నెలు, కొన్ని పండ్లు ఎప్పుడు తెచ్చాడో తెలుసా? దైవజనుడికి ఇచ్చినాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు ఏముంది? చెప్పండి, ఎప్పుడు తెచ్చాడు? కరువులో తెచ్చాడు. చెప్పండి, ఎప్పుడు తెచ్చాడు? దేవునికి కూడా సమృద్ధిలో ఉన్నప్పుడు ఇయటమే కష్టం. ఈ రోజుల్లో సమృద్ధిగా ఉన్నప్పుడే, దేవుడు దీవించినప్పుడే దేవునికి ఇవ్వటం కష్టమైన ఈ దినాల్లో ఈ వ్యక్తి దైవజనుడైన ఎలీషాకు కానుకగా యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, ఇంకా ఏమేమి తెచ్చాడు చూడండి, క్రొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు. ఎప్పుడు తెచ్చాడు చెప్పండి? కరువులో. ఎప్పుడు తెచ్చాడు? కరువులో.
దేశమంతా క్షామముతో ఉన్నప్పుడు, దేశమంతా కరువుతో ఉన్నప్పుడు మొదటి పంట ఈ వ్యక్తి దేవునికి తీసుకొచ్చాడు. చూడండి, దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మిగులునివ్వాలంటే, దేవుడు సమృద్ధినివ్వాలంటే క్షామములో సమృద్ధిలో ఇవ్వటం ఏందండి? ఎవరైనా ఇస్తారు. కరువులో ఇవ్వటమే గొప్పతనం, కరువులో ఇవ్వటమే గొప్పతనం. చూడండి, కరువులో థ్యాంక్స్ గివింగ్ అర్పణ తీసుకొచ్చాడు. మొదటి పంట కరువులో, దేశమంతా క్షామంతో ఉన్నప్పుడు, దేశమంతా కరువుతో ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యమైన విషయం అండి. దేవునికి ఇచ్చి చూడాలి, దేవునికి ఇచ్చి చూడాలి. దేవుడు సమృద్ధినివ్వాలంటే, దేవుడు మిగులునివ్వాలంటే, దేవుడు కరువులో కూడా సమృద్ధినివ్వాలంటే ఇచ్చి చూడాలంటే. ఏలియా అంటాడు విధవరాలుతో, ఆ మొదటి పిండి, ఆ మొదటి అప్పం చేసి, ఉన్న ఆ కొద్ది పిండే, ఆ కొద్ది నూనెతోనే మొదటి అప్పం చేసి ఎవరికివో మొదట నాకు తీసుకునిరా. కరువు కాలం అంతా నువ్వు దీవించబడాలంటే మొదటిది ఎంత గొప్ప విషయమో చూశారండి. చదువుతున్నా ఆ వచనం మరలా చదువుతున్నా. చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం. మరియు ఒకడు బయల్షాలీషు నుండి మొదటి పంట బాపతు, మొదటి పంట ప్రథమ ఫలం. చెప్పండి, ఎవరిది ప్రథమ ఫలం? ఎవరిది ప్రథమ ఫలం? దేవునిది. ప్రథమ ఫలం ప్రభువుది, మర్చిపోకూడదు. ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి ఎలీషాకు కానుకగా ఇయ్యగా, అతడు ఏం చేశాడు? జనులు భోజనము చేయుటకు దాన్ని ఏం చేయమన్నాడు? వడ్డించండి. ఈ వ్యక్తి మొదటి పంట తెచ్చాడు. మొదటి విషయం ఎప్పుడు తెచ్చాడు చెప్పండి? కరువులో. చెప్పాలి, ఎప్పుడు తెచ్చాడు చెప్పండి? కరువులో తెచ్చాడు, క్షామములో తెచ్చాడు. దేశమంతా కరువుతో ఉంటే, దేశమంతా క్షామంతో ఉంటే దేవునికి మొదటి పంట తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చాడు కాబట్టి ఆ 20 రొట్టెలే దేవుడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా చేశాడు? 100 మందికి. చెప్పండి గట్టిగా, ఎంతమందికి? 100 మందికి దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నీకున్నది కొంచెమై ఉండొచ్చు, కానీ నువ్వు సమృద్ధిని చూడాలంటే దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. యేసుప్రభువారు బాగా ప్రసంగం చేస్తూ ఉన్నాడంట అరణ్యంలో. బోధిస్తూ ఉంటే అప్పటికే చాలా 3 రోజులు గడిచిపోయినాయి. జనులు ఆకలితో అలమటిస్తున్నారని ప్రభు గ్రహించి, మీరు వారికి భోజనం పెట్టండి అని శిష్యులతో చెప్తే, శిష్యులు అన్నారు, ఇంతమందికి భోజనం పెట్టడానికి మన దగ్గర అంతా లేవయ్యా. మానవులు మనం ఇట్లా లెక్కలు చూసుకుంటాం, మనం ఇట్లా ఆలోచన చేస్తాం. ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి. సంఘము, దేవుని బిడ్డలు మీరే భోజనం పెట్టండి. సంఘ బాధ్యత అది. దేవుని ఎరుగున వారికి దేవుని వాక్యాన్ని బోధించవలసిన బాధ్యత సంఘానిది, దేవుని బిడ్డలది. మనమే వారికి భోజనం పెట్టాలి. క్రైస్తవేతరులకు, క్రీస్తుని ఎరుగున వారికి యేసు ప్రభువు వారి యొక్క సువార్త అందించే బాధ్యత మనదే, సంఘానిదే. మీరే భోజనం పెట్టండి. అప్పుడు శిష్యులు గాలిస్తూ ఉంటే ఒక పిల్లోడి దగ్గర ఏం దొరికినాయి చెప్పండి? 5 చిన్న రొట్టెలు, 2 చిన్న చేపలు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ప్రభు అన్నాడు, వాటిని నా దగ్గరికి తీసుకునండి. అద్భుతం చూడాలంటే, దేవుని సమృద్ధిని చూడాలంటే, కరువులో కూడా సమృద్ధిని చూడాలంటే, కరువులో కూడా జీవాన్ని పొందాలంటే, నీ దగ్గరున్నదేదో అదే దేవునికి ఇచ్చి చూడు. అదే దేవునికి ఇచ్చి చూడు. అదే దేవునికి ఇచ్చి చూడు. చూడండి ఎంత గొప్ప విషయమో. ఆ పిల్లోడి దగ్గరున్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అవి ఆ పిల్లోడి దగ్గర ఉంటే ఏంటి చెప్పండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలే. కానీ ఎప్పుడైతే యేసయ్య చేతిలో పెట్టాడో ఆ 5 రొట్టెలు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారినాయి? 5,000 మందికి. 5,000 మందికి. ఆ మొదటి పంట ఎప్పుడైతే కరువులో ఈ వ్యక్తి దైవజనుడికి ఇచ్చాడో, కరువులో, దేశమంతా కరువుతో ఉన్నప్పుడు, దేశమంతా క్షామంతో ఉన్నప్పుడు, ఇంటిలో కూడా క్షామం ఉన్నప్పుడు,
మొదటి పంట ఇది దేవునిది, ఈ ప్రథమ ఫలము ఇది దేవునిది, దేవునికి చెందవలసింది, దేవునికి ఇవ్వాలి అని ఆ క్షామంలో, ఆ కరువులో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, కొన్ని గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు తీసుకొని వచ్చి దైవజనుడికి కానుకగా ఇయ్యగా, దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని సేవకులకు ఇస్తే అది దేవుని పరిచర్యకే వాడబడుతుంది. బహుతరములకు ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని వాడుకుంటాడు. చూడండి, మొదటగా మిగులును చూడాలంటే దేవునికి కరువులో కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. సమృద్ధిని చూడాలంటే కరువులో కూడా, క్షామంలో కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుని సమృద్ధిని చూడాలంటే, కుటుంబంలో సమృద్ధిని చూడాలంటే మొదటిది దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మొదటిదిగా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుడు మిగులు నీకు చూపించాలంటే చూడండి ఏమన్నాడు దైవజనుడు, ఏమన్నాడు? వారు తినగా ఏమవుతుంది? మిగులునని. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీరు తినగా మిగులును, మీ ఇంటిలో మిగులును, మీరు సమృద్ధిని చూచెదరు, మీరు మిగులు చూస్తారు. మీరు మిగులు చూడాలి అంటే మొదటిగా కరువులో కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటం మొదటి మాట, దేవునికి ఇవ్వటం. ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి? క్షామములో. దేశములో ఏముంది? కరువులో ఉన్నప్పుడు, దేశమంతా కరువులో ఉన్నప్పుడు దేవునికిచ్చి ఈ వ్యక్తి దేవుని ఘనపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిగులు చూడాలి అంటే దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. రెండో మాట 43వ వచనం నేను చదువుతున్నా, చూడండి 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా ఏమవుతుంది? మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం? ప్రశ్నిస్తాం. మానవులు మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం చెప్పండి గట్టిగా? ప్రశ్నిస్తాం, ఆలోచిస్తాం. మానవ నైజం అది. అయ్యా ఉందేమో 100 మంది, రొట్టెలు ఎన్ని ఉన్నాయి చెప్పండి గట్టిగా? ఉంది ఎంతమంది చెప్పాలి. లెక్కలు వచ్చుగా మనందరికీ, ఈ చిన్న లెక్కలు కూడా వచ్చుగా. చెప్పండి ఎంతమంది వచ్చారు? కూడికలో ఏమో 100 మంది వచ్చారు. రొట్టెలు తెచ్చింది ఎన్ని తెచ్చాడు చెప్పండి గట్టిగా? ఎన్ని రొట్టెలు? 20 రొట్టెలు. బాలు ఇది 20 రొట్టెలు కథ. 100 మంది ఎంతమంది వచ్చారు చెప్పండి? మీటింగ్కి ఎంతమంది వచ్చారు? 100 మంది వచ్చారు. రొట్టెలు ఎన్ని తెచ్చాడు? 20 రొట్టెలే ఉన్నాయి. వెంటనే దైవజనుడు చెప్పగా నీది వడ్డించు అనగానే వడ్డించాలిగా. వడ్డించకుండా ఈడేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? చదవండి 43 వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు, ఈయనకు తెలియక, దైవజనుడికి తెలియక వడ్డించు అనగానే ఏం చేయాలి చెప్పండి? వడ్డించడం వరకే మన పని. ప్రభు అన్నాడు కదా కానాలో కూడా, బాగా వినండి, దేవుని అద్భుతాలు చూడాలంటే ఈ మ్యాజిక్, ఈ సిస్టమ్ తెలుసుకోవాలి మనం. కానాలో ద్రాక్ష రసం అయిపోయింది. బాగా వినండి, ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు కొన్ని విషయాలు. ద్రాక్ష రసం అయిపోయింది. యేసుప్రభు తల్లి చుట్టాలు, మరియమ్మ చుట్టాలు వాళ్ళు కాబట్టి యేసుప్రభు తల్లి కూడా అక్కడ ఉంది. మరియమ్మ వెంటనే యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఏమైపోయింది? ద్రాక్ష. ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, ఇప్పుడు నాకు చెప్పదులే. సరిగ్గా ఆయన సమయం వచ్చింది. ఆ ద్రాక్షారసం అయిపోయిన సంగతి ప్రభుకి తెలిసి ప్రభు అన్నాడు పనివారితో, ఆ గానుగుల నిండా ఏమి నింపమన్నాడు? మనం ఉంటే ఏం చేసేవాళ్ళని చెప్పండి? పెళ్లిలో కావాల్సిన నీళ్లు కాదు యేసయ్యా, ఏం కావాలి చెప్పండి? చెప్పండి. మనం భలే అసలు మన ప్రశ్నలు భలే ఉంటాయి. కావలసిందేమో ఏం కావాలి? కావలసిందేమో ఏం కావాలి? నువ్వేమో దాని నిండా ట్యాంకులు కూడా దూరంగా ఉన్నాయి. అదిగో ఆడుంది మినరల్ వాటర్. ఆ నుంచి చెప్పండి, ఈ గానుగులు నిండా 6 గానుగులు నింపాలంటే సొంగబడిద్ది అనేవాళ్ళం మనమైతే. పైగా ఇప్పుడు కావాల్సింది ఏందాడ? నీళ్లు కాదు. నీళ్లు పోస్తే తంతారు మమ్మల్ని. ఏం పోయమంటున్నావు? వాళ్ళు మంచోళ్ళు, ఆ పని వాళ్ళు. ఇక్కడ ఇట్టాటోడు కాదు, వీళ్ళాటోడు కాదు. యేసుప్రభు చెప్పగానే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నీళ్లు నింపారంతే. ఇప్పుడు యేసుప్రభు మరలేమన్నాడు తెలుసా? అక్కడ ఆ నీళ్లు ముంచుకొని పోయండి అన్నాడు. మనమే అక్కడుంటే
పొరపాటు అయింది, నీళ్లు పోయమంటే పోసాం. ఆ నీళ్ళనేదో ఓం భీం బూమ్ అంటామేమో అనుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఏమంటున్నావు? మళ్ళా పెళ్ళిలో ఏం పోయమంటున్నావు? నీళ్లు ముంచుకొని పోయమంటున్నావు. ఇదేందయ్యా, నీకు సలహా, మమ్మల్ని తంతారయ్యా తీసుకెళ్తే అనేవాళ్ళమే. కానీ వాళ్ళ విధేయత చూపండి, వాళ్ళ విధేయత చూడాలి మనం ఇక్కడ. ఆ నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా అవి నీళ్ళే, కానీ వాళ్ళు విందులో పోసినప్పుడు ఏమైనా చెప్పండి? అద్భుతం చూశారండి. దేవుని అద్భుతం చూడాలంటే విధేయత ఉండాలి, ఎదురు ప్రశ్నలు కాదు. ఒకటి, దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మిగులు చూడాలంటే ఇవ్వటం నేర్చుకోవాలి. మిగులు చూడాలంటే విధేయత నేర్చుకోవాలి. విధేయత నేర్చుకోవాలి. పనివాడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతయ్యా? ఈ 20 రొట్టెలు ఎంతయ్యా? ఉందేమో 20 రొట్టెలు, 100 మంది ఉన్నారయ్యా, 100 మంది ఉన్నారు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి, అతడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు చూడండి, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా చెప్పాడు. మరలా చెప్పాల్సి వస్తుంది. దేవుడు మరలా చెప్తాడు. కొన్నిసార్లు నీ కుటుంబంలో సమృద్ధి ఉండాలని మరలా చెప్తాడు దేవుడు. నేను చెప్పినట్లు చెయ్యి అంటే నీ బాధ్యత. మరలా చెప్తాడు దేవుడు, మరలా చెప్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మనం క్షామంలో ఉండకూడదండి, దేవుని ఇష్టం కాదు. మనం కొరతలతో ఉండకూడదండి, మనం కుటుంబంలో కటకట అనకూడదు. దేవుని ఇష్టం ఏదో తెలుసా? మిగులు చూడాలి, సమృద్ధిని చూడాలి. మరలా చెప్పాడంట ప్రవక్త. దేవుడు చెప్పాడు, మరలా చెప్తున్నాడు, అయ్యా వడ్డించు. చూడండి 44 వచ్చినాం. మూడో విషయంకి వెళ్దాం. 44 వచ్చినాం. పనివాడు, అదే పనోడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత, చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని ఘనపరిచేద్దాం. చప్పట్లు కొట్టి. దేవుని అద్భుతం చూడాలంటే అదే పనోడు ఆ 20 రొట్టెలు తీసుకొని ఏం చేస్తున్నాడు? వడ్డించగా మొదటికి వేసినప్పుడు కూడా అనుకొని ఉంటాడు, ఏంతో చెప్పినా ఈయనంతే, ఏంతో చెప్పినా ఈయనంతే. 2వ వాడికి వేసినప్పుడు కూడా అనుకొని ఉంటాడు, 3వ వాడికి వేస్తుంటే, 4వ వాడికి వేస్తుంటే, 5వ వాడికి వేస్తుంటే తగ్గిపోతానేమో, 6వ వాడికి వేస్తుంటే తగ్గిపోతానే, 7వ వాడికి వేస్తుంటే తగ్గిపోతానేమో. కానీ 20వ వాడికి వేసేలేక మరలా వచ్చింది. దాంట్లో 27కి వేసాడు, 27, 37, 47, 57, 50, 60, 70, 80, 90, 100 మంది తృప్తిగా తినిన తర్వాత ఏమైపోయినాయి? అవి ఆ రొట్టెలు మిగిలిపోయినాయి. హల్లెలూయా. దేవుని అద్భుతం చూడాలంటే, మిగులు చూడాలంటే, రొట్టెలు మిగలాలంటే, కుటుంబంలో సమృద్ధి చూడాలంటే, ఒకటి ప్రభువుకి ఇవ్వటం నేర్చుకోవాలి. రెండవది ప్రభువుకి విధేయత చూపించడం నేర్చుకోవాలి. మూడవది మారు మాట్లాడకుండా నడవటం నేర్చుకోవాలి. ప్రభు చెప్పినట్లుగా చేయటం నేర్చుకోవాలి. దేవుని అద్భుతం అప్పుడే చూస్తాం. దేవుని అద్భుతం చూడాలంటే మారు మాట్లాడకుండా యేసు ప్రభువారు పేతురును చూశాడు. పేతురును చూసి ఏమన్నాడు చెప్పండి? ఇదిగో పేతురు, రాత్రంతా శ్రమపడ్డావు. చెప్పండి, ఎప్పుడు శ్రమపడ్డావు? రాత్రంతా శ్రమపడ్డావు. నీ దోణి లోతుకు నడిపించమన్నాడు. నడిపించాడు. ఇక్కడ వలవేయి అన్నాడు. ఇక్కడ వలవేయి అంటే పేతురు కూడా మనలాటాడే, ప్రభువా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకిన రాజాయను రక్షించు నీ శిల్ప రమణీయులలో కథనాలను వెదకుటలో రాజీలు నా నడిపించు
చేపలు ఎప్పుడు పడతాయో నాకు తెలుసయ్యా, చేపలు ఎప్పుడు పడతాయో నాకు తెలుసయ్యా, కాబట్టి ఇప్పుడు వలవేయమంటున్నావు. పేతురు వలవేయి. యేసుప్రభు మాట వినగానే సరేనయ్యా అన్నాడు. వలవేశాడండి, వలవేశాడు. నీ మాట చొప్పున నేను వేస్తానని ఎప్పుడైతే దేవుని మాట చొప్పున నడవటం ప్రారంభించాడో, దేవుని మాట చొప్పున చేయటం ప్రారంభించాడో, ఆ వల పిగిలి ఏమైంది చెప్పండి, కేకలేశాడు. ఒరే 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 యోహానా, ఒరే యాకోబో, రండిరా, వల పిగిలిపోతుంది, రండిరా. సమృద్ధిని చూశాడు. కరువులో సమృద్ధిని చూడాలి, క్షామంలో సమృద్ధిని చూడాలి. నీ ఇంట్లో మిగులు చూడాలంటే దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి, విధేయత చూపటం నేర్చుకోవాలి. మూడోది ప్రభుతో నడవటం నేర్చుకోవాలి. ఎదురు ప్రశ్నించకుండా, మారు మాట్లాడకుండా ప్రభుతో కలిసి నడవటం నేర్చుకోవాలంతే. నడిచాడండి. ఎప్పుడైతే ఈ పనివాడు, ఆ ప్రశ్నించిన పనివాడే మరలా చెప్పగా, దైవజనుడు చెప్పగా, ఎప్పుడైతే ఆ 20 రొట్టెలు వడ్డిస్తున్నాడో ఆ మాట, అద్భుతమైన మాట. 44 వచనం చదువుదాం. ఆ మాట చదవండి ఎవరైనా గట్టిగా. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు. ఆ మాట గుర్తు చేసుకుని వెళ్ళండి ఈరోజు. యెహోవా సెలవిచ్చినట్లు చెప్పండి. ఎవరు సెలవిచ్చినట్లు? నేను చెప్పినట్టు కాదు, ఈ ప్రసంగం నేను చెప్పినట్టు కాదు. ఇది ఎవరి మాట? సాక్షాత్తు దేవుని మాట. యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన్న తరువాత నీ ఇంట్లో మిగులును చూడాలంటే దేవుని మాట చొప్పున చేయటం నేర్చుకోవాలి. దేవుని మాటకు విధేయత చూపటం నేర్చుకోవాలి. దేవుని మాటతో నడవటం నేర్చుకోవాలి. అప్పుడే మిగులు చూస్తావు, కరువులో మిగులు చూస్తావు, సమృద్ధిని చూస్తావు. దేవుని మాటకు మనం చాలాసార్లు విధేయత చూపించలేకపోతున్నాం. హిట్లర్ మనందరికీ తెలుసు. హిట్లర్ ఎవరో తెలుసా? ఒక నియంత. బాగా వినండి, చరిత్రలో జరిగిన విషయం చెప్తాను. హిట్లర్ కొద్ది రోజుల్లోనే నాజీ పార్టీ స్థాపించి ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా మారాడు హిట్లర్. ఆ దినాల్లో ఒక విలేకరి ఒకసారి హిట్లర్ దగ్గరికి వెళ్ళాడంట. సార్, ప్రపంచంలో నాజీ పార్టీ స్థాపించి చిన్న సమయంలోనే గొప్ప వ్యక్తిగా మారిపోయారు హిట్లర్ గారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? మీ విజయం వెనకాల ఉన్న రహస్యం ఏంటి? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ విజయం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని కోట గుమ్మం మీద ఉన్నాడంట, ఆ పైన ఉన్నాడంట హిట్లర్. అక్కడికి వెళ్ళి ఈ విలేకరు అడిగాడంట. ఈ హిట్లర్ ఏమన్నాడు తెలుసా? బాగా వినండి, ఈ విషయం బాగా వినండి. కోట పైన ఈ హిట్లర్ ఇట్లా చప్పట్లు కొట్టాడంట, ఇట్లా అన్నాడంట అంతే. ఆయన ఇట్లా చప్పట్లు కొట్టగానే కోట కింద ఉన్న ఒక సైనికుడు వెంటనే ఇట్లా సెల్యూట్ చేశాడంట. సెల్యూట్ చేయగానే హిట్లర్ పైనుంచి అన్నాడంట, షూట్ యువర్ సెల్ఫ్ అన్నాడంట. నిన్ను నువ్వు కాల్చుకో అన్నాడంట. కాల్చుకో అనగానే హిట్లర్ ఆ సైనికుడు మాట్లాడకుండా ఏం చేశాడు తెలుసా? తన కాడున్న ఆ రివాల్వర్ తీసుకున్నాడు, గన్ను తీసుకున్నాడు, నుదుటికి పెట్టుకున్నాడు, వెంటనే కాల్చుకున్నాడు. అమాంతంగా పడి చచ్చిపోయాడు. హిట్లర్ అన్నారంట, దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. నా విజయానికి రహస్యం ఏంటో తెలుసా? నా సైనికులు నేను చెప్పినట్టు ఏం చేస్తారంతే, తూచా తప్పకుండా చేస్తారంతే. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్. ఆ జీవితంలో సక్సెస్ ఏంటో తెలుసా? ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తూచా తప్పక పాటించే విధేయత. నేను అంటాను, ఒక మానవుడైన నాయకుడికే, ఒక మనిషి అయిన నాయకుడే. హిట్లర్ ఈరోజు లేడండి, హిట్లర్ చనిపోయాడు, హిట్లర్ ప్రపంచ పటంలో కలిసిపోయాడు. కానీ మనం ఆరాధించే దేవుడు యుగయుగములు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, రారాజుగా తిరిగి రానయ్యున్న దేవుడు. ఆయన మాటకు మనమెంత విధేయత చూయించాలో మనం నేర్చుకుందాం.
ఆయన మాటకు మనం ఎంత విధేయత చూపించాలో మనం నేర్చుకుందాం కదండి. కొన్నిసార్లు దేవుడు చెప్తున్నా ఆయనకి విరోధంగానే చేయటానికి ముందుకు వస్తున్నాం, కానీ యేసయ్య మాటకు చూపించాల్సిన విధేయత కరువులో మిగులు చూడాలంటే, సమృద్ధిని చూడాలంటే మనం చేయాల్సింది యేసయ్యకు ఇవ్వటం నేర్చుకోవాలి. క్షామంలో కూడా దేశంలో కరువుండగా, క్షామముండగా మొదటి పంటలో దేవునికి ఇవ్వటానికి తీసుకొచ్చాడు. దైవజనుడికి ఇవ్వటానికి కానుకగా తీసుకొచ్చాడు. సమృద్ధి చూడాలంటే, మిగులు చూడాలంటే దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. రెండవది, యెహోవా సెలవిచ్చినట్టుగా చేయటం నేర్చుకోవాలి. మూడవదిగా, దేవుని మాట ప్రకారం నడవటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో ప్రభు మన కుటుంబాల్లో కూడా మిగులును సమృద్ధిని దయచేయునుగాక, మిగులు దయచేయునుగాక, సమృద్ధిని దయచేయునుగాక. ఈరోజు దేవుని మాట యెహోవా సెలవిచ్చినట్టు అది వారు తినిన తర్వాత ఏమైపోయింది చెప్పండి? మిగిలిపోయెను. అది వారు తినిన తర్వాత ఏమైనో మిగిలిపోయెను. దేవుడు సెలవిచ్చినట్టుగా నీ కుటుంబం మిగులు చూడాలంటే, నీ కుటుంబం సమృద్ధి చూడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదం చూడాలంటే దేవుడు చెప్పినట్టుగా చేయటం నేర్చుకుందాం. దేవుడు చెప్పినట్టుగా ఆయనకి మొదటి పంట కరువులో కూడా ఇవ్వటం నేర్చుకుందాం. విధేయత చూపటం నేర్చుకుందాం. ప్రభుతో కలిసి నడవటం నేర్చుకుందాం. ప్రభు సమృద్ధిని దయచేయునుగాక. ఆయన చెప్పిన మాట ప్రకారం సమృద్ధిని చూచుదుముగాక, సమృద్ధిని చూచుదుముగాక, మిగులు చూచెదముగాక, మిగులు చూచెదముగాక. మిగులు చూడాలనుకుంటున్నారా పాస్టర్ గారు? ఈ రోజు నుంచి నా కుటుంబంలో నేను మిగులు చూడాలనుకుంటున్నాను. మిగులు చూడాలనుకుంటున్నాను. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాల్లో మిగులు చూడాలి, సమృద్ధిని చూడాలి, దేవుని ఆశీర్వాదం చూడాలని ఇష్టపడేవారు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ప్రభా, నీతో కలిసి నేను నడవటం నేర్చుకుంటాను, విధేయత చూపటం నేను నేర్చుకుంటానయ్యా. కరువులో కూడా, క్షామంలో కూడా మిగులు చూడాలి, మిగులు చూడాలి. నా కుటుంబం సమృద్ధిని చూడాలి. కరువులో కూడా ఇవ్వటం నేర్చుకుంటానయ్యా. విధేయత చూపటం నేర్చుకుంటాను ప్రభా. దేవుని సన్నిధిలో ప్రభా, వాడు వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు వాడు వడ్డింపగా వారు తినిన తర్వాత మిగిలిపోయెను. దేవుని బిడ్డలారా, మీ కుటుంబం మిగులు చూడాలంటే దేవుడు సెలవిచ్చినట్లుగా మీరు మిగులు చూడాలని ఆశపడుతున్నారా? మీరు సమృద్ధిని చూడాలని ఆశపడుతున్నారా? ప్రభుకి ఇవ్వటం నేర్చుకుందాం. ప్రభుకి విధేయత చూపటం నేర్చుకుందాం. ప్రభు మాట ప్రకారం నడవటం నేర్చుకుందాం. అప్పుడే మన కుటుంబాల సమృద్ధిని, అప్పుడే మన కుటుంబాల మిగులును, అప్పుడే మన కుటుంబాల దీవెన మనం చూస్తాం. ప్రభు సన్నిధిలో, ప్రభా, నా కుటుంబంలో ఈరోజు నుంచి నేను మిగులు చూడాలనుకుంటున్నాను, సమృద్ధిని చూడాలనుకుంటున్నాను. నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకే స్తోత్రం. ఈరోజు నుంచి నా జీవితంలో మిగులు చూడాలనుకుంటున్నాను. ప్రభు సన్నిధిలో మిగులు చూడాలని, సమృద్ధిని చూడాలని ఆశపడేవారు ఈరోజు ఒక చిన్న తీర్మానం చేసుకుని, క్షామంలో కూడా ఈ వ్యక్తి దేవునికి ఇచ్చాడు. మొదటి పంట, ప్రథమ ఫలం తీసుకొని వచ్చాడు. కరువులో కూడా దేశమంతా కరువులో ఉండగా దేవునికి ఇవ్వటం, దైవజనుడికి ఇవ్వటం నేర్చుకున్నాడు. అందుకనే మిగులు చూశాడు, సమృద్ధిని చూశాడు, అద్భుతం చూశాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాం. ముందుగా మన జీవితాలే దేవునికి ఇవ్వాలి. ప్రభుకి ఇష్టమైంది ఏంటో తెలుసా? సజీవ యాగంగా మన శరీరాలు దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాం. ఆ తర్వాతే ప్రభు పరిచర్యకి ఇచ్చినప్పుడు మనం దీవించబడతాం. కరువులో కూడా మొదటి పంట తీసుకొచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా విధేయత చూయించాడు. దేవునితో కలిసి నడవటం నేర్చుకున్నాం. అప్పుడే కరువులో కూడా మిగులును చూస్తాం. దేవా, నా కుటుంబం మిగులు చూడాలి, నేను సమృద్ధిని చూడాలి, నేను సమృద్ధిని చూడాలని ఆశపడతాను. దేవుని కాడ సమృద్ధిని చూడాలని ఆశపడిన వారు ఈరోజు ఒక చక్కటి తీర్మానం తీసుకుందామా? క్షామంలో కూడా ఇస్తానయ్యా,
కరువులో కూడా ఇస్తాం. సమృద్ధిలో ఇవ్వటం ఒక వంతు, కానీ కరువులో ఇవ్వచ్చు దేవుని ఘనపరిచినప్పుడే దేవుని కాడ మనం అద్భుతం చూస్తాం. కరువులో క్షామంలో కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాం, విధేయత చూపటం నేర్చుకున్నాం, దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపటం నేర్చుకున్నాం, దేవునితో కలిసి నడవటం నేర్చుకున్నాం. ఈ రీతిగా చేస్తానయ్యని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడిన వారు మీరున్న చోట మీ చేతి చూస్తారు, మీకోసం ప్రార్థన చేస్తాను. అయ్యా, నీ కరువులో కూడా ఇస్తాను, నా బ్రతుకులో సమృద్ధిని చూస్తాను, ఈ రోజు నుంచి మిగులు చూస్తానయ్యా. నువ్వు చెప్పినట్టుగా నీ మాటకు విధేయత చూయిస్తాను ప్రభు. నేను మిగులు చూస్తాను, నేను మిగులు చూస్తానయ్యా. మిగులు సమృద్ధి చూడాలనుకున్నవారు ప్రభు సన్నిధిలో తీర్మానం చేయండి. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణా నీ చరణా, శరణా నీ చరణా. ఇదిగో దేవా నా జీవితం, పరిశుద్ధానికి స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మా బ్రతుకులో కరువులో కూడా మీ సమృద్ధిని మిగులు చూడాలని ఆశపడిన దేవుడవుగా రాత్రి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఎలీషా చేసిన అద్భుతాలు, ఎలీషా కంటే గొప్ప దేవుడు. నీకిచ్చి నిన్ను ఘనపరిచినప్పుడు ప్రభా సమృద్ధి మిగులే మేము చూస్తాం. కరువులో తెచ్చాడు ఈ బిడ్డ, కరువులో ఇవ్వటం నేర్చుకున్నాడు, మాటకు మీరు సెలవిచ్చినట్లుగా విధేయత చూయించడం నేర్చుకున్నాడు, మీతో కలిసి నడవటం నేర్చుకున్నాడు. ఆ రీతిగా అద్భుతం చూసినట్టుగా మేము కూడా మా బ్రతుకులో సమృద్ధిని చూడాలి, మా కుటుంబాలు మిగులు చూడాలయ్యా, మిగులు చూడాలి. ఈ రోజు నుంచి లైవ్లో చూస్తున్న కుటుంబాలు అయితేనేమి, సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు మిగులును చూచెదరుగాక. ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.